ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ ఒకటి ఏదో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కదా, అది దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఏంటి దాని పర్పస్ ఏంటి? సార్ మనం ఇది ఐరెక్ అంటారండి దాన్ని. సో ఇట్స్ గ్లోబల్ ఈవెంట్. సో మనం ఏంటంటే యుఎస్లో ఎన్ఏఆర్ అనే ఒక బాడీ ఉంది. సో ద వర్డ్ రియల్టర్ అనే వర్డ్ అవుతుందో ఇక్కడ అందరూ బట్టలు వాడుతూ ఉంటారు, బట్ ఎన్ఏఆర్ మెంబర్ మాత్రమే రియల్టర్ అని చెప్పొచ్చు అనమాట. సో అది ట్రేడ్ మార్క్డ్ వర్డ్. అది ఓకే, వాళ్ళ మెంబర్స్ మాత్రం రియల్టర్ అని చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ బాడీ అది. సో దే హ్యావ్ క్లోజ్ టు అబౌట్ 1.6 million మెంబర్స్. యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్. వాళ్ళకి 75+ కంట్రీస్తో పార్ట్నర్షిప్ బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. దానిలో ఒకటి ఇండియాలో మంది కూడా ఎన్ఏఆర్ ఇండియా అని చెప్పేసి మనకు ఒక బయలాటరల్ అగ్రిమెంట్ ఉంది. మనం వీఆర్ అసోసియేటెడ్ టు దెమ్. ఇండియన్ పేరు ఏంటంటే ఎన్ఆర్ఏ ఇండియా అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా. సో వాళ్ళే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్, మేము నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా. సో ఈ ఆర్గనైజేషన్ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ఇది స్ట్రాంగ్ కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ రియల్ ఎస్టేట్. దీని ఉండే ప్రొఫెషనల్ మెంబర్స్ అందరూ కూడా. తర్వాత వచ్చేసి కంటిన్యూస్ స్కిల్లింగ్, నాలెడ్జ్ షేర్ చేయడం కానీ, ఇది ప్రొఫెషనల్స్ని కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేయడం కానీ. థర్డ్ టు క్రియేట్ ఇది క్రాస్ బార్డర్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇది మల్టిపుల్ ఇది మార్కెట్స్లో బిజినెస్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఇదివరకు వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే యూఎస్లో చేస్తారు ఈవెంట్స్. వాళ్ళు ఒక ఇది ఎన్ఏఆర్ఎన్ఎక్స్టీ అని ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్. అది యూఎస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 12,000 to 15,000 పీపుల్ అటెండ్ అవుతారు. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్ అది. బట్ ఈ ప్రాబ్లం ఏంటంటే 75 కంట్రీస్ అయితే పార్ట్నర్షిప్ అయిన తర్వాత చాలా మంది అక్కడ వెళ్ళాలంటే వీసాస్ ఇష్యూస్ అవుతున్నాయి వేరే చాలా కంట్రీస్ నుంచి. సో అందువల్ల 2015లో దే ఇంట్రడ్యూస్ దిస్ ఐరెక్. సో ఎన్ఆర్ సంబంధించిన లీడర్షిప్ వాళ్ళు దే కండక్ట్ అండ్ గ్లోబల్ ఈవెంట్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ అనమాట. సో అట్లా జరిగేది ఇదనమాట. ఇది మన 7th ఎడిషన్ మంది హైదరాబాద్లో అవుతుండేది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈవెంట్లు జరుగుతాయి కానీ గ్లోబల్ స్కేల్లో జరగవు. సో మనం ఎప్పుడైనా గ్లోబల్ రియల్ ఎస్టేట్ వరల్డ్ క్లాస్ ఈవెంట్స్కి వెళ్ళాలంటే మకావ్కోనో, హాంకాంగ్కో, లేకపోతే సింగపూర్కో, దుబాయ్కో, లేకపోతే కాన్స్కో ఆడికి వెళ్తే చూసుకోవాల్సింది తప్పించి ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కేల్లో ఎక్కడ కాన్ఫరెన్సెస్ జరగవు. సో నాకు అనిపించింది ఏంటంటే మన కంట్రీలో జరిగితే మన వాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ స్టే చాలా ఎక్స్పెన్సివ్ అఫేర్ అనమాట. సో అందరూ అఫోర్డ్ చేయలేరు కదా అందరూ వెళ్ళి ట్రావెల్ చేయడానికి. మన కంట్రీలో చేసినప్పుడు ఆటోమేటిక్లీ ఆడియన్స్ ఎక్కువ మంది ఇక్కడ మొబిలైజ్ చేయొచ్చు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇండియా నుంచి మా డెలిగేషన్ 40 మెంబర్స్ వెళ్ళాము. సో అట్లీస్ట్ ఇప్పుడు ఇండియాలో చేస్తే అట్లీస్ట్ 1000 మంది 2000 మంది ఇక్కడ వస్తారు, వాళ్ళకి ఎక్స్పోజర్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మేము బిడ్ చేసాం. సో సెప్టెంబర్ 2026 మనకు అవార్డ్ అయింది. సో మనం హైటెక్స్లో ఇది నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ఈవెంట్లో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి కాన్ఫరెన్స్, ఇంకోటి ప్రాప్టెక్ షోకేస్, ఇంకోటి లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్పో. ప్రాప్టెక్, లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్పో 3 కలిపి చేయడం జరుగుతుంది. సో ప్రాప్టెక్ షోకేస్, లగ్జరీ కాన్ఫరెన్స్ కూడా 2 days అనమాట అవి. సో అవి ఓన్లీ డెలిగేట్ ఓన్లీ ఈవెంట్ అది. బట్ ఎక్స్పో వచ్చేసి ఇది ఓపెన్ టు పబ్లిక్. కాన్ఫరెన్స్కి రావాలంటే మీకు డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి రావాల్సి వస్తుంది. ఈ కాన్ఫరెన్స్ అనేది మామూలు రెగ్యులర్ కస్టమర్స్కి అవసరం లేదు కదా? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆ టాపిక్స్లో ఎవరైనా వాళ్ళకి ఒక ఎకడమిక్ సైడ్ లేకపోతే ఓకే తెలుసుకుందాం ఏమైనా క్యూరియాసిటీ ఉంటే డెఫినెట్లీ రావచ్చు. దీనిలో ఏమీ వీళ్ళే రావాలని ఏం లేదు ఇక్కడ. సో ఎనీబడీ కెన్ కమ్, ఎనీ ఎంతూజియాస్ట్, ఎవరికైనా ఓకే నాలెడ్జ్ మేము గెయిన్ చేయాలనుకుంటే. సో దీనిలో చాలా సెషన్స్ ఉన్నాయి. దీనిలో అన్నీ కూడా ఇది అందరికి మనకు వచ్చే సెషన్స్. సో వచ్చి వాళ్ళు అందులో వరల్డ్ క్లాస్ స్పీకర్స్ ఉంటారు అక్కడ. సో దే కెన్ హియర్ డైరెక్ట్లీ ఫ్రమ్. ఇప్పుడు ఈ వరల్డ్ నుంచి చాలామంది డెలిగేట్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇండియన్ మార్కెట్ స్ట్రెంత్ని, ఇక్కడ ఆపర్చునిటీని పరిచయం చేసి ఇన్వెస్టర్స్ని తీసుకురావడం మెయిన్ గోల్ ఏంటి అసలు? సార్ ఒకటి మన ఇండియన్ ఆడియన్స్కి అసలు ప్రపంచంలో జరుగుతుందని డైరెక్ట్గా చూపించడం ఒకటి. ఓకే, ఫస్ట్. 2 వాళ్ళకి అసలు ఇండియాలో ఏం జరుగుతుందో తెలియడం అవసరం. ఇప్పుడు దుబాయ్ మార్కెట్లో దుబాయ్ ఉందండి. దుబాయ్లో ఏదో ఒక రోడ్ షోనో దుబాయ్లో ఏదో ఒక యాక్టివిటీనో ఏదో ఒక ఈవెంటో చేసి రెగ్యులర్గా మనం ఫిల్మ్ ఈవెంట్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇలా ప్రతిసారి కూడా ఏమవుతుంది, నా మార్కెట్ పరిచయం అవుతుంది మనం కంఫర్టబుల్గా కనెక్ట్ అవుతాం మనం. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మీకు అలవాటు పడతారు. సో దాన్ని ఆ కంఫర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇన్వెస్ట్ చేద్దాం ఇంట్రెస్ట్ పుట్టుతుంది. సో వాళ్ళు ఒకటేసారి వస్తే అయిపోతుందని నేను చెప్పట్లేదు కానీ, బట్ అట్లీస్ట్ వీ కెన్ డైరెక్ట్లీ ఇంట్రడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇంత గ్రోత్ ఉందని ఎంతమంది తెలుసు హైదరాబాద్ బయట ఉన్న వాళ్ళకి?
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోర్ దెన్ ఎల్స్ ఇది మీకు అకాడమిక్ లెర్నింగ్ కన్నా కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ అండి. ఇంకోటి నెట్వర్కింగ్ ఎప్పుడైతే అవుతుందో మనుషుల మధ్యలో ఆటోమేటిక్లీ బిజినెస్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఆ డోర్స్ ఓపెన్ అయితే అది ఒక ఈవెంట్ కన్ఫైన్ అవ్వదు. సో అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అనేది మన ఇండియన్ రియల్ ఎస్టేట్కి ఈ కాన్ఫరెన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి అంటే ఏదైనా టెక్నాలజీ? బట్ దర్ సో మచ్ ఆఫ్ టెక్ దట్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్. బట్ మన ఇండియాలో ఇంకా టెక్ ఇంట్రడక్షన్ జరగలేదు. మీకు ఎన్ఐఆర్ ఇలా చెప్పాను మీకు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పేసి. అక్కడ దే డూ అన్ ఎక్స్పో, దాని 50% ఎక్స్పోలు అంతా కూడా మీకు ఈ ప్రాప్టెక్ కంపెనీసే ఉంటాయి. ఎలాంటి టెక్నాలజీ ఉంటుందంటే మనం ఇంతవరకు మనం చూడండి ఇండియాలో? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఈరోజు మనము చాలామంది ఓనర్స్ ఉన్నారు సార్, హౌస్ రెంట్కి ఇవ్వాలనుకుంటారు. సో వాళ్ళు ఎవరో ఒక మనిషి ఉంటే కానీ వాళ్ళు ప్రాపర్టీ చూపెట్టలేరు. ఓకే, సో దానికోసం లేదా వాళ్ళు బయట ఉంటే వాళ్ళు ఇంటికి ఎవరైనా మనిషిని పంపించినప్పుడు ఎవరో ఒక మనిషి ఉండాలి. డైరెక్ట్ కీస్ ఇచ్చిపోలేరు. కీస్ ఇచ్చిపోతే పాటు చేస్తారు మన టెన్షన్. సో మీకు యూఎస్లో ఒక డిఫరెంట్ ఇది ప్యూర్ ఇది ఈ షోయింగ్ కోసం ఒక టెక్ ఉంది. సో ఏంటి, మీరు టైమర్ పెడతారు. ఓకే, సో మీకు ఒక టైమర్ ఇస్తాడు, మీకు ఒక పాస్వర్డ్ ఇస్తాడు. ఓకే, సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 11 o'clock మీరు వస్తున్నారు, 11 to 11:30 మీరు చెప్తారు లోపల వచ్చేస్తానంటారు. సో మీరు 11 to 11:30 మధ్యలో వెళ్ళడానికి మీకు పాస్కి అంతవరకు పనిచేస్తుంది. మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆ పాస్వర్డ్ అంతే. సో దాంతోపాటు మీరు దానికి ఇంటిగ్రేషన్ మళ్ళీ కెమెరా ఉంటుంది. మీరు మీది టెంపరీ మళ్ళీ మీరు తీసేసి మళ్ళీ ఇచ్చేసేయచ్చు. అది ఇక్కడ యూఎస్లో చాలా లీజ్కి ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఇది ఆ టైం ఫ్రేమ్కి మాత్రమే. సో ఏం చేస్తారు, మీ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆ కీ మీద తెచ్చి పెట్టుకుంటే ఓకే ఇట్ కమ్స్ విత్ అ కీ అండ్ అ కెమెరా. ఓకే, మీరు ఎవరు వెళ్తున్నారు అనేది మీరు మానిటర్ ఇక్కడే చేసుకోవచ్చు. మీరు వెళ్ళాల్సిన అవసరంలా. సో మీరు లెట్అవుట్ చేసుకోవడానికి మీకు అసలు ప్రెషరే లేదు. మీకు వెళ్ళండి చూసుకోండి, మీరు ఇక్కడ మించి మీరు చూసుకుని మానిటర్ చేసుకుంటున్నారు. ఇంక ఏజెంట్ అవసరం కానీ ఒకరు చూపించాల్సిన అవసరం కానీ? ఏజెంట్ కదా, ఏజెంట్ రోల్ ఇస్ డిఫరెంట్ సార్. ప్రాపర్టీ చూపిస్తే అయిపోతారు ఏజెంట్ రోల్. జనరల్గా ప్రాపర్టీ చూపించడానికి ఒక మనిషి అవసరం లేదు. మనిషి అవసరం లేదు. సో మీకు ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, మన అసలు ఇప్పుడు అక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళే అంత టెక్నాలజీ బిల్డ్ చేసుకున్నప్పుడు ఇన్ని ఇళ్ళు రేపు పొద్దున్న రెంట్ చేయాల్సి ఉంటుంది, అమ్మాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ దాని తగ్గట్టు సర్వీసెస్ కూడా అవసరం కదా. టెక్నాలజీకి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మరి టెక్నాలజీ ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకోకపోతే మనం అది క్రైమ్ కదా. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో మెయిన్గా ఎలాంటి టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే పాయింట్ చెప్పాలంటే? సార్ ఇక్కడ 2 categories సార్. ఒకటి, ఇండియాలో కూడా చాలామంది రియల్ ఎస్టేట్లో టెక్ బిల్డ్ చేశారు. అన్ఫార్చునేట్లీ వాటికి ఎంకరేజ్మెంట్ లేదు. ఓకే, ఒకటి మన ఇండియన్ టెక్ కంపెనీస్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడం. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్లీ స్ట్రాంగ్ టెక్ కంపెనీస్ ఏమైనా ఉంటే మన మార్కెట్స్కి పనికి వచ్చేటి ఉంటే వాళ్ళని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రాప్టెక్ షోకేస్. సో పీపుల్ ఆల్సో గెట్ టు సీ బోత్ ద సైడ్స్. టెక్నాలజీ ఒక పార్ట్, అది కాకుండా కాన్ఫరెన్స్లో మెయిన్గా ఫ్యూచర్ సిటీస్ కానీ కొత్తగా రాబోయే వాటి గురించి కానీ ఇంకా మెయిన్ సెగ్మెంట్స్ ఏమున్నాయి సార్? మొత్తం మన కాన్ఫరెన్స్లో 75 సెషన్స్ ఉన్నాయి. 45 సెషన్స్ ఉన్నాయి సార్. 75+ స్పీకర్స్ వస్తారు. ఓకే, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఏంటి? సో బికాస్ ద లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో చెప్పాలంటే డిస్రప్షన్ ఇంకో లెవెల్ వెళ్తుంది. సో దీనివల్ల మార్కెట్ మీద ఎఫెక్ట్ పడితే ఎలా ఉంటుంది, దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు గ్రోత్కి సస్టైనబిలిటీ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బట్ లుక్ ఎట్ సింగపూర్. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ సింగపూర్ అండ్ హౌ హైదరాబాద్ లాంటి సిటీస్ కెన్ వీ ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ and become like Singapore, ఇది సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింప్లీ ఇప్పుడు దుబాయ్ ఉంది. దుబాయ్ వర్ టేకెన్ యాజ్ అ కేస్ స్టడీ. ఒక 30 years బ్యాక్ డెజర్ట్ ఉన్న ప్లేస్ ఈరోజు ఒక ఆస్పిరేషనల్ సిటీ లాగా అయిపోయింది. ఒక మాస్టర్ ప్లాన్ నుంచి ఇది ఒక గ్లోబల్ ఇది కమర్షియల్ క్యాపిటల్లా తయారైంది. హౌ డిడ్ దే ఎవాల్వ్ ఇన్ 30 years? what are the things they did okay to be where they are today? సో ఇలాంటివి ఒక 15 సెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాస్పిటాలిటీ ఉందండి. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే, మీరు హాస్పిటాలిటీ చాలా స్ట్రాంగ్ ఉన్న మార్కెట్స్ అన్నీ. అంటే హోటల్ ఇండస్ట్రీ, టూరిజం చాలా స్ట్రాంగ్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో అక్కడ రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్స్ కూడా ఎక్సెప్షనల్గా ఉన్నాయి. సో వాట్ ఈస్ ఇట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్? కెన్ వీ ఇంప్లిమెంట్ సంథింగ్ ఫ్రమ్ దేర్? మన సిటీస్లో ఏమైనా మనం తెచ్చుకోగలుగుతామా? సో ఇట్లా there are so many topics actually that which are going to cover the critical areas pertaining to real estate.